నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము 32వ భాగము. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఈ ధ్యానయోగము అధికముగా భుజించువానికిని బొత్తిగా భుజింపనవానికిని అట్లే అధికముగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని కలుగనే కలగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము విహారము గలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన కలవాడును, మితమైన నిద్ర జాగరణము కలవాడును అగు మనుషునకు యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినది అయి ఆత్మయందే స్థిరముగా నిలుచునో, ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని చెప్పబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోటనున్న దీపం ఏ ప్రకారమో కదలగా నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి లేని చోట గల దీపము ఉదాహరణముగా చెప్పబడినది. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసః. యోగాభ్యాసం చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండునో, ఎతట మనస్సుచే ఆత్మను సందర్శించుచు యోగి తనయందే ఆనందమును అనుభవించుచుండునో, ఎచట ఉన్నవాడే యోగి గోచరము కానిదియు బుద్ధిచే గ్రహింపబడనదియు అంతములేనిదిను అగు సుఖమును అనుభవించుచుండునో, మరియు స్వానుభవము నుండి ఏమాత్రము చెలింపకుండునో, దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానిగా తలంపడో, దేని యందున్నవాడై మహత్తర దుఃఖముచే కూడా చలింపడో, దుఃఖ సంబంధము లేసమైనను లేని అట్టి స్థితినే యోగము అని ఎరుగవలేను. అట్టి ఆత్మసాక్షాత్కార రూప యోగము దుఃఖముచే కలతనందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపవలసి ఉన్నది. సంకల్ప ప్రభవాన్ కామాంస్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పము వలన కలిగేడు కోరికలన్నిటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలెను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపగా ఉండవలేను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.